We want cow, and Jersey Holstein is not a cow, it is another dangerous animal. మిత్రులారా, మనకు దేశీ ఆవు కావాలి. మరి జెర్సీ హోల్స్టీన్ ఎందుకు వద్దు? ఎందుకు వద్దు అంటే మనకు కావలసినది ఆవు కాబట్టి. జెర్సీ హోల్స్టీన్లు ఆవులు కావు, అవి ప్రమాదకరమైనటువంటి జంతువులు. When I claim that Jersey Holstein is not a cow, then it becomes my commitment to prove it scientifically. జెర్సీ హోల్స్టీన్ ఆవు కాదు అని నేను గట్టిగా చెబుతున్నప్పుడు దానిని నిరూపించవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. I think that it is not a correct word, because what are the breeds of the local cows are existed in India. All these breeds are existed in African countries also. Last year I was 22 days in African countries. I have seen what are the Indian cow breeds are existed in India. I have seen all breeds are existed in African countries also. నిజానికి మనం ఏదైతే భారతీయ దేశవాళీ ఆవు అంటున్నామో, నిజానికి వీటిని భారతీయ దేశవాళీ ఆవులు అనడం కూడా సరికాదు. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను 22 రోజుల పాటు ఆఫ్రికా ఖండంలో పర్యటించడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేశవాళీ ఆవు ప్రజాతులన్నీ కూడా ఆఫ్రికాలో కూడా ఉన్నాయి. आप कहेंगे यहाँ से अफ्रीका कैसे गई? अफ्रीका यहाँ से हजारों किलोमीटर है, बीच में हिंद महासागर है, इंडियन ओशियन है, और गाय तो इतने दूर तय कर नहीं जा सकती. हिंदुस्तान से अफ्रीका गाय कैसे गई? आपके मन में सवाल होगा. మీకు సందేహం కలగవచ్చు, మరి ఇక్కడ ఉన్న ఆవులు అక్కడ ఎలా ఉన్నాయి? ఈ భారతదేశానికి ఆఫ్రికాకి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో ఎక్కువ భూభాగం, ఎక్కువ సముద్ర భాగం అంతా ఉంది. మరి ఆవులు ఇక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్ళలేవు కాబట్టి మరి అక్కడ ఎలా ఉన్నాయి అనే సంశయం మీకు కలగవచ్చు. वास्तव में हिंदुस्तान से अफ्रीका गाय गई नहीं. आज से 14 करोड़ साल पहले हिंदुस्तान अफ्रीका एक ही था. हिंदुस्तान अफ्रीका का एक हिस्सा था, जुड़ा था, अफ्रीका से हिंदुस्तान जुड़ा था. तब एक ही कल्चर था, गाय एक थी, सब कुछ एक ही था. నిజానికి 14 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భారతదేశము ఆఫ్రికా కూడా కలిసే ఉండేవి. అవి రెండు వేరువేరు భూఖండాలుగా ఉండేవి కావు. అప్పుడు మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి ఒకటే ఉండేది. सोमालिया, केनिया जो आज के राष्ट्र है अफ्रीकन कंट्रीज में, उससे जुड़ा भारत था. भारत की प्लेट अलग थी और अफ्रीकन प्लेट अलग थी. అవి ఇట్లా ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలతో భారత భూభాగం ఈ విధంగా కలిసి ఉండేది. भूगर्भ में खौलता लावा है,
उसके ऊपर ये भूखंड तैर रहे हैं। भूखंड की प्लेट अलग है, ये अफ्रीकन प्लेट है और ये इंडियन हिंदुस्तान की प्लेट है। दोनों प्लेट एक दूसरे से जुड़ गई थी। ఈ ఆఫ్రికా భూఖండం అలాగే భారత భూఖండం కూడా భూగర్భంలో ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన అగ్నిపర్వతాలు ఉండేవి। లావా భారీ పరిమాణంలో వెలువడి ప్రవహించింది। लाखों साल लावा निकलने की और डिपॉजिट होने की प्रक्रिया चालू रही और उस लावा के डिपॉजिट से संग्रह से ये वेस्टर्न घाट की निर्मित हुई। లక్షల సంవత్సరాల పాటు ఈ లావా పెళ్ళుపుకుతూ తిరిగి అదంతా కూడా నిక్షిప్తం కావడం జరిగింది। దీనితోటే ఆ పశ్చిమ కనుమలు తయారయ్యాయి। और एक बार लावा इस तरह फट पड़ा, ज्वालामुखी तेजी से फट पड़ा, उस धक्के से ये इंडियन प्लेट अफ्रीकन प्लेट से खिसक गई। ఇక ఒకానొక దశలో ఆ అగ్నిపర్వతం తీవ్ర విఘాతంతో ఉద్ధృతంగా బ్రద్దలు కావడంతో ఆ ఆఘాతానికి దాని యొక్క ప్రభావంతో భారత భూఖండం ఈ ఆఫ్రికా భూఖండం నుంచి జారి దూరమైంది। और हर साल थोड़ा थोड़ा चलते चलते खिसकते 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 14 साल तक यात्रा जारी रही हिंदुस्तान के प्लेट को। और जब वो 14 साल के बाद, करोड़ साल के बाद यूरो एशियन यानी यूरोप एशिया के प्लेट के साथ भिड़ गई। ఇలా అది క్రమక్రమంగా కొద్ది కొద్దిగా జరుగుతూ 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 ఇలా 14 కోట్ల సంవత్సరాల పాటు జరిగి మరో భూఖండం ఐరోపా ఆసియాలు కలిసినటువంటి భూఖండం ఏదైతే ఉందో దానితోటి వచ్చి అది ఢీకొనడం జరిగింది। तब यहाँ महासागर था। అంతకు పూర్వం ఈ రెండింటికి మధ్యలో మహాసముద్రం ఉండేది। और ये दोनों प्लेट इंडियन प्लेट और यूरोशियन प्लेट एक दूसरे को दबाव देने लगी। ఈ భారత భూఖండము అలాగే ఈ ఐరోపా ఏసియాలు కలిసినటువంటి భూఖండము రెండు పరస్పరము ఒకదానిపై ఒకటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది। और इनकी निरंतर टक्कर में से हिमालय पर्वत की निर्मित हुई, हिमाचल की। వీటి నిరంతర పరస్పర ఒత్తిడితో ఈ హిమాలయాలు తయారయ్యాయి। आज भी हिमालय की ऊंचाई हर साल 1.5 सेंटीमीटर 2 सेंटीमीटर से बढ़ रही है। నేటికి హిమాలయాల ఎత్తు ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది। और जब मैंने देखा कि अफ्रीकन जो मछुआरे हैं, मछुआरे मीन्स జాలరి, हाँ वो मछली पकड़ने वाले जी, और साउथ इंडियन मछुआरे एक ही मुखौटा है, एक ही शरीर का लक्षण है। అక్కడికి వెళ్ళిన తర్వాత గమనిస్తే అక్కడి జాలరులు మరియు మన దక్షిణాది జాలరులు ఇరువురి శరీర నిర్మాణము ఒకే విధంగా కనిపిస్తుంది। मतलब कि जो गाय हमारे देश में है करोड़ों की संख्या में, केवल लाख नहीं करोड़ों की संख्या में अफ्रीका में भी है। इसलिए अफ्रीका में अब 0 बजट खेती बहुत अच्छी तरह से हो रही है। అందుకనే మన దేశంలో ఉన్న ఆవులే కోట్ల సంఖ్యలో ఆఫ్రికాలో కూడా ఉన్నాయి। అందుకే ఆఫ్రికా ఖండంలో కూడా ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం జరుగుతూ ఉంది। 1.5 लाख साल पहले 1.5 लाख साल पहले हमारी भारतीय गाय, अफ्रीकन गाय और 1.5 लाख साल पहले हमारी भारतीय गाय और जर्सी होल्स्टीन, इनके जो पूर्वज थे वो एक ही था जिसका नाम था
बॉस जनरा 2.5 లక్షల సంవత్సరాల క్రితం మన దేశీ గోవు మరియు జెర్సీ హోల్స్టీన్ ఈ రెండింటి మునుపటి తరం ఈ రెండింటి పూర్వతరానికి చెందినటువంటి ఆవు ఒకటే ఉండేది. దాని పేరు బాస్ జెనరా. 1.5 लाख साल पहले एक ज्वालामुखी की निरंतर फूट पड़ी. ये प्रक्रिया निरंतर चली ज्वालामुखी फटने की. सारा आसमान में धुआं फैल गया और इस लगातार ज्वालामुखीय पर्यावरणीय हस्तक्षेप से जो जीवित लोग थे या सजीव थे उनके शरीर के जन्मुख रचना में अपने आप बदलाव आया. जन्मुख रचना, इंटरनल सेग्रीगेशन, इंटरनल చేంజెస్. 2.5 లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు బ్రద్దలై ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండడంతో ఈ అగ్నిపర్వతాల వాతావరణంలో పర్యావరణంలో ఈ అగ్నిపర్వతాల ప్రభావం వల్ల పర్యావరణంపై కొన్ని జీవుల జన్యు రచనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. और इस इंटरनल नेचुरल म्यूटेशन की प्रक्रिया से बॉस जनरा के अंतर्गत जन्मुख रचना में भी बदलाव आया. ఈ అంతర్గత సహజ పరిణామంతో చాలా చోట్ల ఈ జీవులలో ఈ అంతర్గత జన్యు రచన కూడా మారింది. और बॉस जनरा 3 शाखाओं में फूट गया, विभाजित हो गया. దీని ప్రభావం వల్ల ఈ బాస్ జెనరా అనే సాంకేతిక నామం కలిగినటువంటి 3 రకాలుగా విభజించబడింది. पहली शाखा है इंडियन काऊ, लोकल काऊ. दूसरी है जर्सी होल्स्टीन. వాటిలో तीसरी है మొదటి శాఖ భారతీయ దేశీ ఆవు, రెండవది జెర్సీ హోల్స్టీన్, एक नाम का प्राणी. మూడవది యాక్ అంటే జడల బర్రె. याक नाम का प्राणी आज भी सिक्किम, भूटान, नेपाल और हिमाचल प्रदेश में बैलों जैसा काम करता है. याक यानी इंडियन काऊ, जर्सी होल्स्टीन एंड याक. These branches are splitted and generated the basic boss genera before 150 lakh years. 1.5 lakh साल पहले, ना 1.5 lakh years. 1.5. ఇలా బాస్ జెనరా అనే సాంకేతిక నామం కలిగినటువంటి జీవి ఈ 3 శాఖలుగా విడిపోయింది. అది ఒక శాఖ భారతీయ దేశీ ఆవు కాగా, రెండవది జెర్సీ హోల్స్టీన్, మూడవది యాక్. ఈ యాక్ ఈ జడల బర్రె ఈ సిక్కిం, భూటాన్, నేపాల్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఈ రోజుకి ఉంది. ఈ విధంగా ఇది 3 భాగాలుగా 1.5 లక్షల సంవత్సరాల క్రితానికి ఈ 3 రూపాలు పూర్తిగా తయారయ్యాయి. इन तीनों शाखाओं के निर्मित के पश्चात भी ये जन्मुख बदलाव जारी रहा और उनके गुणधर्मों में बदलाव निरंतर जारी रहा. The internal changes are continued. ఈ 3 శాఖలుగా
విభజించబడిన తరువాత కూడా ఈ జన్యు రచనలోనూ అలాగే అంతర్గత సహజ స్థితిలోనూ నిరంతరం మార్పులు కొనసాగుతూ వచ్చాయి. ये बदलाव इतना जारी रहा कि आज ये सारे 3 अलग अलग प्राणी बन गए, अलग अलग प्राणी बन गए. ఈ మార్పులు ఎంత ఎక్కువగా చోటు చేసుకున్నాయంటే ఈరోజు ఈ 3 వేరు జీవులుగా మారిపోయాయి. अब इनके गुणधर्मों में कोई समानता नहीं है. ఇక ఇప్పుడు ఈ 3 జాతుల మధ్య ఏ విధమైనటువంటి సారూప్యత సమానత్వము లేదు. जैसे 2 लाख साल पहले मानव और बंदर, मानव का मूल और बंदर का मूल एप, दोनों का माँ बाप एक ही था, मूल एक ही था. 2 लाख साल पहले ऐसी ही जन्युक रचना के बदलाव के कारण वो टूट गए और मानव अलग हुआ और बंदर ऐप अलग हुआ और लगातार बदल जारी रहने के बावजूद अब ये दोनों इतने बदल गए कि मानव मानव है और बंदर बंदर है. इनमें कोई समानता नहीं. मानव को कोई बंदर नहीं कहता और बंदर को कोई मानव नहीं कहता. ఉదాహరణకు 2 లక్షల సంవత్సరాల క్రితం మనిషి మరియు కోతి ఈ 2 జాతులకు మూలమైనటువంటి జాతి ఏప్ అనేటువంటిది ఒకటే ఉండేది. అయితే తరువాత వాటి జన్యురచనలోనూ ఇతర మార్పులు చోటు చేసుకోవడం వల్ల కోతి వేరు మానవుడు వేరు అయ్యారు. ఈ మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూ ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే మనిషి వేరు కోతి వేరు. ఎవరు మనిషిని కోతి అని అనరు, కోతిని మనిషి అని అనరు. 2 వేరు జాతులు అయ్యాయి. इनकी जाति भी अलग अलग है. इंडो अफ्रीकन गाय की जाति है बॉस इंडिकस. వీటి జాతులు కూడా మారిపోయాయి. ఇప్పుడు పూర్తిగా వేరే జాతికి చెందిన జంతువులు ఇండియా, భారతీయ, ఆఫ్రికా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ గోవు యొక్క సాంకేతిక నామం బాస్ ఇండికస్. और जर्सी होल्स्टीन की जाति है बॉस टॉरस. జెర్సీ హోల్స్టీన్ల జాతి బాస్ టారస్. हमारी भारतीय गाय या यूं कहें कि अफ्रो इंडियन गाय जिसका परिवार है जेबू, మన భారతీయ దేశవాళీ ఆవు इंडियन काउ इज बेस्ड ऑन जेबू फैमिली జేబు కుటుంబానికి చెందినది. and there are 21 characters of the जेबू family. ఈ జేబు కుటుంబానికి 21 లక్షణాలు ఉన్నాయి. और मैं दावा करता हूं कि among them 21 characters none of the characters of the local cow is existed in Jersey Holstein. इन 21 में से एक भी लक्षण जर्सी होल्स्टीन में गाय का नहीं है. ఈ దేశీ ఆవులు ఏ జేబు కుటుంబానికి చెందినవో ఆ కుటుంబానికి చెందినటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవైతే 21 ఉన్నాయో ఈ 21 లక్షణాల్లో ఏ ఒక్కటి కూడా ఈ జెర్సీ హోల్స్టీన్లలో లేవు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. Let us verify మనం ఒకసారి పరిశీలిద్దాం what is the fact. ఈ విషయాల్లో నిజానిజాలు ఏమిటో. हम तुलना करेंगे कि कैसे हमारे देशी गाय जर्सी होल्स्टीन में देशी गाय का लक्षण नहीं है. हम तुलना करेंगे. पहला लक्षण है द इंडियन काउ इज हैविंग द लॉयन शेप, सिंह कटी यानी सामने चौड़ी, द ब्रॉड फ्रंट एंड बैक इज लिमिटेड. हमारी देशी गाय का सामने का शरीर चौड़ा होता है और पीछे का सिमटता हुआ. जर्सी होल्स्टीन का ठीक उल्टा है, सामने छोटा है और पीछे हिमालय पर्वत है. ఇలా మన దేశవాళీ ఆవు
ఏ విధంగా అయితే జెర్సీ హోల్స్టీన్ కాదో దానికి ఏ విధంగా అయితే పూర్తిగా భిన్నమైనదో మనం గుర్తించడానికి ప్రయత్నిద్దాం. మన దేశవాళీ ఆవు ఆకారము సింహాన్ని పోలి ఉంటుంది. అంటే ముందు భాగం విశాలంగా ఉంటుంది, వెనుక భాగం చిన్నగా ఉంటుంది. ఇందుకు వ్యతిరేకంగా ఈ జెర్సీ హోల్స్టీన్ మీరు గమనిస్తే ముందు భాగం చిన్నగా ఉంటుంది, వెనక్కి వెళ్ళేసరికి పెద్దదవుతుంది. दूसरा लक्षण, that cow is a cow which has the hump. वही गाय है जिसको हम्प है, क्या बोलते हैं आप? मोपुरमा 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 जर्सी होल्स्टीन को होते है क्या? नहीं, क्योंकि वो जर्सी होल्स्टीन गाय है नहीं तो कहां होगी? जर्सी होल्स्टीन गाय नहीं है, जिसको हम्प है वही गाय है, जिसको हम्प नहीं वो गाय नहीं है. जर्सी होल्स्टीन गाय नहीं है. మన దేశీయ ఆవుకి ఈ మోపురం ఉంటుంది. ఎందుకంటే జెర్సీ హోల్స్టైన్ కి ఈ మోపురం ఉండదు. మోపురం ఉన్నదే ఆవు అనిపించుకుంటుంది. మోపురం లేదు కాబట్టి ఈ జెర్సీ హోల్స్టైన్ ఆవు అయ్యే అవకాశమే లేదు. देयर इज ए डुलिप, गल कमल, गले में क्या है? गल कमल है, वही गाय है. जर्सी होल्स्टीन को गल कमल नहीं है, गाय नहीं तो होगा कैसे? అలాగే దేశీ ఆవుకి ఆ గంగడోలు ఉంటుంది మెడ కింద, అది జెర్సీ హోల్స్టైన్ కి ఉండదు. ఎందుకంటే అది ఆవు కాదు కాబట్టి ఆవుకే ఈ గంగడోలు ఉంటుంది. జెర్సీ హోల్స్టైన్ ఆవు కాదు కాబట్టి దానికి గంగడోలు ఉండదు. Each and every Indian cow breed is having various size of the horn. भारतीय गाय के हर नस्ल के शिंग का आकार अलग अलग है, अलग अलग है. जर्सी होल्स्टीन में ये विविधता नहीं है. భారతీయ దేశీ ఆవులలో ఒక్కొక్క ప్రజాతికి చెందినటువంటి దేశీ ఆవు యొక్క కొమ్ముల ఆకృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి వైవిధ్యం, ఈ రకమైన విభిన్నత జెర్సీ హోల్స్టైన్ లో కనపడదు. देशी गाय की त्वचा, स्किन बहुत ही संवेदनशील होती है. द स्किन ऑफ द लोकल काउ इज हाईली सेंसिटिव. अगर आप टच भी करते तो पूरा शरीर रिएक्ट होता है ना. अगर एक मक्खी बैठी तो पूरा शरीर हिलता है. जर्सी होल्स्टीन के शरीर पर 1,00,000 मक्खी बैठी तो कुछ रिएक्शन नहीं है, नो सेंसेशन एट ऑल. భారతీయ దేశీ ఆవు చర్మము ఎంతో సున్నితంగా ఉంటుంది. మీరు తాకగానే ఆ ప్రాంతంలో అది జలధరిస్తుంది. ఒక్క దోమ అక్కడ పడినప్పటికీ అది కదులుతుంది. కానీ ఈ జెర్సీ హోల్స్టైన్ జంతువుల పైన 1000 దోమలు పడినా దానికి ఏమాత్రం చలనం ఉండదు. अगर क्लीन जगह है, स्वच्छ है, तो देशी गाय नीचे बैठेगी. अगर क्लीन नहीं है, डर्ट है, कीचड़ है, तो रात भर खड़ी रहेगी लेकिन बैठेगी नहीं. ये जर्सी होल्स्टीन भैंस जैसी जहां भी है वहीं बैठ जाती है, चाहे क्लीन हो या कीचड़ हो, उसको भी लेना देना नहीं है. ఈ దేశీ ఆవు ఎక్కడైతే స్వచ్ఛంగా ఉంటేనే అక్కడ కూర్చుంటుంది. అక్కడ బాగా మురికిగా ఉంటే రాత్రంతా నిలబడైనా ఉంటుంది కానీ అటువంటి చోట కూర్చోదు. కానీ ఈ జెర్సీ హోల్స్టైన్ జంతువులు గేదెలాగా ఎక్కడ పడితే అక్కడ ఎంత బురదున్నా చెత్త చెదారమున్నా అక్కడ కూర్చుంటాయి.